అండి మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఇది ఎప్పుడు వీడియోనో అనుకుంటున్నారేమో, ఇది చాలా రోజుల వీడియో అండి. అంటే అది సంక్రాంతికి ఊరెళ్ళే ముందు రోజు, అంటే ఆ రోజు తీశాను. ఊరెళ్ళే రోజు ఆ రోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశానండి. ఈవినింగ్ మేము బస్సులోకి ఏమేమి తీసుకెళ్తున్నామో అవి చేస్తూ ఉన్నాను. ఒకవైపు చపాతీ చేస్తున్నాను, ఒకవైపు పులిహోర కలిపి పెట్టేసి పక్కన పెట్టేశానండి. ఇంత లేట్ అయిందంటే వీడియో తీసి పెట్టేశాను, కానీ ఎడిటింగ్ చేయడం టైం లేదండి. ఊరెళ్ళిన దగ్గర నుంచి ఇంక ఇలాగా అయిపోతుంది. వచ్చేసిన తర్వాత ఈ పనులతో సరిపోతుంది. పిల్లలు కొంచెం అక్కడ వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి సెట్ అవ్వట్లేదు. కొంచెం కోల్డ్ చేసినట్టు పిల్లలు కొంచెం వీక్ అయిపోయారండి. అందుకని చెప్పేసి ఇంకా వీడియోస్ తీయడం అవ్వలేదు. వచ్చేసాక ఇంక ఈరోజు ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా అప్పుడు వీడియోస్ అన్నీ ఇంక ఇలాగా స్టోరేజ్ అయిపోతుందని చెప్పేసి ఎడిటింగ్ చేసేసి డిలీట్ చేసేయాలని చెప్పేసి తీస్తూ ఉన్నానండి. పిల్లలు ఇంకా నేను అవి చేస్తూ ఉన్నానా, పిల్లలు ఇంకా పడుకొని ఉన్నారండి. త్వరగా లేపేసి రెడీ చేయాలి. నేను కూడా అరుస్తూ ఉన్నారు, ఒకవైపు బస్సు వెళ్ళిపోతుంది త్వరగా రెడీ చేయని చెప్పేసి ఇంకా పిల్లల కోసం పాలు కాబెట్టేస్తున్నాను. కొంచెం తాపుకొని తీసుకెళ్తే కొంచెం వాళ్ళకు కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి ఏం తినకుండా వెళ్ళిపోయారంటే మళ్ళీ కొంచెం దూరం వెళ్ళేసరికి ఆకలేస్తుందండి. అందులో బస్సులో ఏంటో అండి, మనకు ట్రైన్ ఇలాగైతే ఏముండదు, కానీ ఇటు సైడ్ ఇలాగ మలుపులు ఎక్కువగా ఉండటం వల్ల ఏమో కడుపులో బాగా తిప్పేసినట్టు ఉంటుందని మనకే ఉంటుంది. ఇంక వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఎలా ఉంటుందో అండి. నేను ఇప్పుడు లేదు, కానీ ఫస్ట్లో వెళ్ళిన కొత్తలో అయితే ఒకటే వాంతులండి. ఏంటో మరి ఈ బస్సు నాకు పడకనో ఏమో, కానీ అసలు అంత ఎక్కువగా నీరసపడిపోయాను ఈ జర్నీలో. ఇంకా తర్వాత ఇక అయిపోయిన తర్వాత ఇంక క్లీన్ చేస్తుంటేనే మా పెద్ద పాప లేచింది. ఇంకా నిద్ర వస్తుంది దానికి. కాసేపు దాన్ని మళ్ళీ తీసుకెళ్ళేసి పడుకోబెట్టేశానండి. మా వారు ఇంకా లేపేసి స్నానం చేపిమంటున్నారు, కానీ కాసేపు పడుకోనివ్వండి, ఇంకా బస్సు వెళ్ళడానికి వాళ్ళని రెడీ చేస్తా కదా అని చెప్తున్నాను. వాళ్ళు లెగిసేసి ఏం చేస్తారు, నాకు ఇంకా పని తప్ప అని చెప్పేసి పిల్లలకు పాలు కలిపేసి అలాగే నాకు మా వారికి టీ కలిపేయాలండి. మా వారు ఇంకా ఆఫీస్కి వెళ్ళేసి ఇంకా బండి తీసుకొని రావాలండి. బొలెరో తీసేసుకొని వస్తారు. కాఫీ తాగేసి స్నానం చేసేసి వెళ్తానన్నారు. సరే అని చెప్పేసి ఇంకా కలిపేసి ఇస్తున్నానండి. ఈ కాఫీ మళ్ళీ పాలు ఎక్కువగా అవుతాయి అనుకున్నాను. సర్లే ఇంకే కొంచెం తాగేస్తారు పిల్లలు, కొంచెం మనం కొంచెం ఎక్కువగా తాగుతా అయిపోతే మళ్ళీ కొంచెం పాలు ఎవరికి ఇస్తాం ఓపెన్ చేసినాయి చెప్పేసి మొత్తం కలిపేస్తానండి. తలా కొంచెం తాగేసారులేండి చిన్నగా ఎలా ఒకలాగా. ఇంకా నైట్కి కొంచెం సేపు లేట్ అయినా కూడా ఉంటారు. ఇంకా తర్వాత నేను అన్నీ ప్యాకింగ్ చేసుకుంటున్నాను. మా వారు ఇక్కడ హడావిడి ఏందని చెప్పేసి అరుస్తూ ఉన్నారు. ఇంకా ఆయన నేను పెడుతుంటేనే బయలుదేరిపోయారండి. ఈ వీడియో మాత్రం మా ఇంటికి వెళ్ళి అబ్బాయి తీశాడు. అది ఎప్పుడు తీయరండి వీడియో హెల్ప్ చేయమంటే. ఏదైనా నేను తీసుకోవడమో లేకుంటే ఎవరితోనో పిలిపించి కింద పిల్లలతో అలా తీపించుకోవడమో. ఇది వైట్ రైస్ ఎందుకు పెడుతున్నానంటే పిల్లలు ఒకవేళ అన్నం తినకపోయినా పెరుగన్నం కింద తినేస్తారని చెప్పేసి కోసం వైట్ రైస్ పెడుతున్నాను. తర్వాత ఇంకా పెరుగు కూడా సపరేట్గా పెట్టేసుకుంటానండి. వాళ్ళు ఒకవేళ ఇది కాకుండా అది కాకుండా ఇది ఏదో ఒకటి తింటారు కదా, అందుకని చెప్పేసి అన్నీ పెట్టేసుకుంటానండి. అలాగనే స్నాక్స్ కూడా ఫ్రూట్స్ అన్నీ సర్ది పెట్టేసుకుంటాను. ఒకవేళ ఏదో ఒకటి తినకపోతారా అని చెప్పేసి పిచ్చిదాన్ని. మా పిల్లలు జర్నీలో ఏం తినండి, ఇంకా పెరుగు కూడా ఉన్న వరకు మొత్తం వేసేసుకున్నాను. ఇంకా తర్వాత దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసేసుకుంటాను. ఇక పక్కన పెట్టుకోవచ్చు కదా, మళ్ళీ దానికోసం వెతుక్కోవాలి పక్కన పెట్టుకుంటే, అందుకని చెప్పేసి ఇంకా దాంట్లోనే వేసేసుకుంటున్నాను. దీంట్లో చపాతీలు పెట్టేసుకున్నానండి. ఇంకా అన్నీ ఒకవైపు పెట్టేసుకొని ఇంకా మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత తోముకునే సామాన్లు వస్తాయి కదా, కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకొని సామాన్లు కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా రెడీ అవుదామని చెప్పేసి ఇంకా నేను వెళ్తున్నానండి. ఇంకా పిల్లల్ని రెడీ చేశాను, ఎందుకంటే ఇంక పాలు తాగేసిన వెంటనే స్నానాలు చేపించేశాను. ఇంకా వాళ్ళేమో మళ్ళీ వాళ్ళ డాడీతో వెళ్ళిపోయారండి ఆఫీస్కి. వాళ్ళు బొలెరోలో తీసుకొని వస్తానని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు. చెలోపు నేను రెడీ అయిపోవాలండి. 5:30కి ఏమో బస్సు, ఆల్రెడీ 5 దాటిపోయింది. ఇంకా 10 మినిట్స్లో వచ్చేస్తాను, త్వరగా రెడీ అవ్వమని చెప్పారు. నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని నేను కూడా రెడీ అయిపోయానండి. 5:30 దాటిపోయిందండి. ఇంకా మా వారు ఇంకా రాలేదు, బస్సుడు కూడా ఫోన్ చేయలేదు. ఏంటా అనుకుంటూనే ఉన్నాను. ఇందులో మేము తినే సామానాన్ని పెట్టేసుకున్నాను. ఒక్కొక్కటిగా మా వారికి లగేజ్ అందిస్తూ ఉన్నాను. ఇంట్లో పిల్లలు ఇవి ఉంటాయి కదా, ఏమైనా ఫ్రూట్స్ ఇలాంటివి మన దగ్గర పెట్టుకోవాల్సినవి, టవల్స్ బెడ్షీట్స్ ఇలాంటివన్నీ ఈ చిన్న బ్యాగ్లో పెట్టేసుకున్నాం. పెద్ద బ్యాగ్లో పిల్లల బట్టలు మా బట్టలు ఇంకా అన్నీ పెట్టేసుకున్నాం. అదైతే డిక్కీలో పడేస్తారు కదా, ఇవైతే మన దగ్గర పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి పెట్టేశానండి. లగేజీ ఉండకూడదు అనుకున్నాం కానీ ఆ లగేజీ అవుతూనే ఉంటుందండి. ఇంక దానికి మనం ఏం చేయలేం. పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒకటి చూసుకుంటూ ఉండాలి, దానికి ఆల్టర్నేట్గా ఉండాలి కదండి. ఇంకా తాళం వేసేసి ఇంకా నేను కూడా కిందికి బయలుదేరిపోయానండి. పిల్లలందరూ ఆల్రెడీ కిందే ఉన్నారు. మా కారు వచ్చేసింది. ఇంకా మా వారు త్వరగా రమ్మన్నారు. అసలు 6 అవుతుందండి. బస్సు ఎందుకు ఫోన్ చేయలేదా అనుకుంటూనే ఉన్నాము. అసలు ఇక్కడ వాళ్ళు ఎలాగుంటారంటే అండి,
కనీసం ఫోన్ కూడా చేయరండి. ఏంటో మరి ఫోన్ చేస్తే మరి వాళ్ళు ఏంటంటే మనం చేసిన టికెట్స్ మనం రాకపోతే లేబర్ని ఎక్కించేసుకుంటారు. ముగ్గురు నలుగురినైనా కూర్చోబెట్టేస్తారు ఆ సీట్లలో. వాళ్ళకి అలాగ లాభం కదా. టికెట్స్ కూడా వాళ్ళు క్యాన్సిల్ చేయరు. ఇలాగ ఉంటుంది ఇక్కడ వాళ్ళది. ఒరిస్సా అందరూ ఇలాగే ఉంటారు. ఇంకా మా ఇంటికి వెళ్ళాక మా అబ్బాయి వాళ్ళందరూ బాగా చెప్పేశారు. పిల్లలు ఏంటంటే ఈ సంక్రాంతికి ఇక్కడ ఉండాలని అనుకున్నారు, కానీ మేము సడన్గా వెళ్ళిపోయాము. ఇంకా ఏం చేస్తాము, ఇంకా ఒక సంవత్సరం నెక్స్ట్ ఇయర్ అయినా ఇక్కడ చేసుకుందాంలే అనుకున్నాము. ఈ ఇయర్ అక్కడ చేసేసుకుంటే ఇంకా బయలుదేరిపోయామండి. ఇంకా నాకు టెన్షన్ అవుతుంది, అక్కడ బస్సు వెళ్ళిపోతుందేమని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేయమని చెప్తున్నాను డ్రైవర్కి. ఇక్కడ ఇంకా చెప్పాను కదా, బస్సు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఎక్కడో దూరంగా పెట్టేసిందండి. దాన్ని చేసినట్టు ఎక్కాము. అసలు వాడు ఫోన్ చేయలేదు. వచ్చాక చెడామెడా 4 తిట్లు తిట్టేశాను. వాడికి తెలుగు ఒడియా వాళ్ళే అని చెప్పొచ్చు కానండి, వాళ్ళకి తెలుగు అర్థమవుతుంది కాబట్టి తెలుగులో బాగా తిట్టేశాను. వచ్చేసాక మీరు ఫోన్ చేసేట్లేదా, మాకు డబ్బులు వేస్ట్ అయిపోతే మీకు ఇష్టం వచ్చినట్టు వేరే వాళ్ళని ఎక్కించుకోవాలని చెప్పేసి ఈసారి ఇదే బస్కు చేస్తామండి. వాళ్ళు మాత్రం ప్రతిసారి ఇలాగే చేస్తారు. ఒక్కోసారి మెసేజ్ అని పెడతారు, ఈసారి మెసేజ్ కూడా పెట్టలేదు. రోజు ఆపవలసిన దానికంటే కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఆపేసిందండి. అక్కడైతే మళ్ళీ అందరూ వచ్చేసి ఎక్కేస్తారని. వీళ్ళ ఐడియా మామూలుగా అండి, ప్రైవేట్ బస్సులు కదా ఇలాగే ఉంటాయి. తర్వాత ఇక్కడ విజయవాడలో 5 లోపు కాదు, విజయవాడ కాదండి, భోజనానికి ఆపారు. ఇక్కడ భోజనానికి ఆపితే ఇంకా మేము తెచ్చేసుకున్న ఫుడ్ పులిహోర పెరుగన్నం పిల్లలకు పెడితే తినలేదు, కొంచెమేమో ఒక ముద్ద తినేశారు. అవి ఏవో ఒకటి తింటూనే ఉన్నారులేండి. ఇంకా అన్నం దగ్గర పేచి పెట్టడం ఎందుకులే అని చెప్పేసి వదిలేశాను. ఇంకా భోజనానికి ఆపేశాక తర్వాత 4:15 ఎంత అయిందండి, అప్పటికల్లా ఆపేశారు. విజయవాడలో ఆపితే గుంటూరు బస్సు ఎక్కేసాము. విజయవాడ బస్ స్టాండ్కి వచ్చేసి గుంటూరు నుంచి మళ్ళీ అక్కడి నుంచి ట్రైన్ ఉందండి. గుంటూరు నుంచి ట్రైన్ కూడా రిజర్వేషన్ చేశారు మా వారు. స్లీపర్కు చేశారు వెళ్ళడానికి, మా ఖమ్మం వరకు చేశారు. తర్వాత ఇంకా ట్రైన్లో మాత్రం పడుకుండిపోయామండి. నైట్ అంతా ఆ బస్సులో కూర్చొని మాకేమో స్లీపర్ లేదండి, మా సైడు కూర్చొని నడుములు పట్టేశాయి. అందరం ఎక్కడ వాళ్ళం అక్కడ టిఫిన్ వడలు ఇడ్లీ కింద తీసుకొచ్చారు. పిల్లలు ఇద్దరు కలిసి కూడా ఒకటే ఇడ్లీ తిని ఇంకా పడుకున్నామండి ఫ్రెష్గా. అసలు ఇంకా స్టేషన్ వచ్చేంత వరకు గుర్తు లేకుండా నిద్రపోయాము, అంత నిద్ర వచ్చేసింది. ఇంకా ఏమంటారు, ఏదో నడుములు పట్టేసి ఏంటో నాకైతే అసలు ప్లేసే లేదండి. ఎందుకంటే పిల్లలిద్దరిని నా సీట్లో పడుకోబెట్టేసి నేను ముందు వైపు కూడకలాగా అనుకొని కూర్చున్నాను. ఇంకా తర్వాత మా స్టేషన్ వచ్చేసిందండి. ఇంకా అప్పుడు లెగిసాము. స్టేషన్ దగ్గరికి వచ్చినాక లెగిసిపోయి ఇంకా అక్కడ దిగేసి ఇంకా ఆటో పట్టేసుకొని వెళ్ళిపోతున్నామండి ఊరికి, అమ్మ వాళ్ళ ఊరికి. ఇక్కడ తను మా అక్క వాళ్ళ కొడుకు అండి, నాకు కొడుకే. ఇంకా వాడు మాతో పాటు వచ్చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడే ఉంటారులేండి. ఇంకా వాడు ఇంకా మాతో పాటు వచ్చేసాడు. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరికి కాసేపు పండుగ రోజు ఒక్కరోజు ఎవరిమైనా ఉండేది, వాళ్ళైనా మేమైనా కానీ ఇంకా అందరం మళ్ళీ ఎవరి ఊర్లోకి వెళ్ళిపోతాము. ఇంకా ఏముందండి, మన పల్లెటూరు వాతావరణం, మన పల్లెటూరు గాలి లేక వచ్చేసినట్టు ఎంత స్వచ్ఛందంగా ఉందో. ఈ సిటీలలో ఉండేసి ఏమంటారు, తలకాయ పోటు వచ్చేస్తుంది. తర్వాత ఇంటికి వచ్చేసాక అమ్మ పొలానికి వెళ్ళిందని చెప్పింది మా చెల్లెలు, ఎగ్స్ ఉడకబెట్టేసింది. అవి కూర చేసేసి ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి అమ్మతో పాటు ఇంకా సాయంత్రం అలాగా పొలం చూసేసి వద్దామని చెప్పేసి బయలుదేరిపోయానండి. మా పొలానికి ఎవ్వరం వచ్చినా సరే ఫస్ట్ వెళ్ళేది ఎక్కడికంటే జామ చెట్టు దగ్గరికి అండి. ఏం జామకాయలు ఉన్నాయా లేవా, అసలు మన చెట్టుకు కాసిన కాయలంటే మనకి ఎంత ప్రేమో, అసలు కాయలు కోసుకుందాం ఉంటాయని చెప్పేసి వెళ్ళానండి. లేవు అసలు, ఏం కాసిందంటండి, విపరీతంగా కాసేసింది. మా నాన్న అంటున్నారు ఎంతెంత లావు కాసాయి ఈ సంవత్సరం అని. ఎప్పుడు మేము లేనప్పుడే కాస్తుందండి, అది మేము ఉన్నప్పుడు ఎప్పుడు కాయదు. మేము వచ్చేసరికి మొత్తం అయిపోతాయి. ఇంకా మా చెట్టుకు కూడా గుర్తుకొస్తుంది, ఏమో అందరూ వస్తే తినేస్తారని చెప్పేసి. ఎంత తీపిగా ఉన్నాయంటండి, పచ్చికాయ కోసుకొని తిన్నా కూడా తీయగా ఉన్నాయి. మా పాప ఎన్ని కాయలు పీకేసిందండి, మా పెద్దది అసలు కాయలమ్మటి కాయలు దానికి దొరికినట్టు పీకేస్తూనే కూర్చుంది. ఎప్పుడు ఇలాంటి చెట్లను చూడలేదు కదా, ఎప్పుడైనా ఇలాగ మన ఊర్లోకి వచ్చినప్పుడు చూస్తుంది కదా. ఇంకా చిన్న పాప పడుకొని ఉందని చెప్పేసి వాళ్ళ డాడీ ఉన్నారని చెప్పేసి వదిలిపెట్టేసి వచ్చేసానండి. చూడండి ఎన్ని కాయలు పీకేస్తుందో, దానికి ఎంత ఆనందంగా ఉండాలి ఆ కాయలు పీకేస్తుంటే. ఇట్రా చిన్నకాయ ఎంత అదొద్దురా, అది కూడా చిన్నదే, వేరే కొద్దాం. ఇట్లా మెల్లిగా కోతు అవ్వ ఏం చేస్తుంది, మళ్ళీ జాంకాయ చెట్టు పడింది. పైన ఆడుండే అమ్మా,
పెట్టుకోను జోబు ఉందా నీకు? ఉందా? హే తాత మీ తాత ఆడికి పోలే అడుగా కనపరాదే. చాలే పచ్చిమిరపకాయ. వీడియో అంతా అమ్మ వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నానో ఏంటి అనేది ఉంటుందండి. అందరికీ బాగా నచ్చుతుంది. ఖచ్చితంగా మొత్తం వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. అయిపోయినట్టున్నాయి కదా మా పచ్చిమిరకాయలు. వాళ్ళు అన్నీ పండించుకుంటారండి, ఏవి కొనకుండా. కరివేపాకు ఉందా? మన ఇంట్లో కూడా లేదంట. అమ్మ అంటుంది మనకు చెట్టు ఉంది కూడా అమ్మ తీసుకురాదు అని. ఎంత బొబ్బర్లే కదా. ఈ కాయలు వేరమ్మా, అవి నల్లకాయ. ఈ సన్నకాయలా ఉన్నాయి కూడా బొబ్బర్లు కదా. కోసుకున్నామో చూడండి. లాస్ట్లో చిక్కుడుకాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, కాకరకాయలు అన్నీ కోసేసుకున్నామండి. పొలంలో ఏమున్నాయి ఇంకా బెండకాయలు, ఇవి ఏమంటే గోడు చిక్కుళ్ళు, ఇవన్నీ మేమైతే మటకాయలు అంటామండి. అవన్నీ ఎండిపోయినాయి. అన్నీ మందు లేకుండా పండుతాయంటే ఏ పైరైనా సరే అండి, మందు లేకుండా ఏవి పండవు. కొంచెమైనా ఏదో ఒకటి వేయాలండి. ఆర్గానిక్ అంటే రోజులలో ఏది వేయకుండా ఏ పంట దిగుబడి ఏది రాదండి. ఎందుకంటే ఇప్పుడు పురుగులు అన్నీ ఉంటే ఎవరు కొంటున్నారండి. మేమైతే అమ్మడానికి వేయమండి, మా వరకు సరిపడేమైనా ఇంట్లోకి వేసుకుంటాము. మార్కెట్కి తీసుకెళ్ళడం అమ్మడం అనేది ఉండదు. ఏంటంటే ఇంట్లో సరిపోవడం, ఏదన్నా ఎక్కువగా అయితే ఎవరికైనా పెట్టడం, మన ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టడం ఇలాగ ఉంటుంది అంతే. అమ్మ వాళ్ళైతే ఇంతవరకు మేము పచ్చిమిర్చి కానీ ఏమంటారు ఎండుమిరపకాయలు, ఇక్కడ కారం ఇలాంటి సంబంధించిన అమ్మే రెడీ చేస్తుంది. ఇద్దరికి, అక్కకైనా నాకైనా సరే. ఇంకా అవి తీసుకుంటాము. ఏవైనా సరే బొబ్బర్లు కానీ ఇలాగా ఇంట్లోకి కావాల్సిన మినుములు కానీ అమ్మేసి ఇద్దరికి పెట్టేస్తుంది. ఏవైనా సరే అండి ముగ్గురికి రెడీ చేస్తుంది. మన పొలంలో పండినవి మన చేతులారా కోసుకుంటుంటే అదొక సాటిస్ఫాక్షన్ అండి. అసలు ఎంత బాగుంటుందో కూడా, చూడనీకి ఎంత ఆనందంగా ఉంటుందో. అయ్యేను మా సప్పుడు అవుతుంది. మా కుక్క పిల్ల నాకు భయం వేసింది. మాకు ఉంది, ఈసారి వచ్చినప్పుడు చూద్దాంలే. సగం కూడా అయిపోలే ఉంటుంది. అన్నోళ్ళు మంది కూడా అదే వేసిండ్రామా. లేవంట పూలు కాదయ్యి. నువ్వు అసలు ఏం పెట్టుకుంటారు వీళ్ళందరూ చలికి. ఆడ మాకెళ్ళి ఉన్నంత చలి ఉంటే ఇంక తట్టుకోలేవు మా పిల్లలు. అసలు పొద్దుకేటప్పుడు కాదు, ఉదయం ఉండలేదు. పెద్ద పాప మాత్రం దానికి ఏ వద్ద అవి కోసేస్తుందండి. ఇక్కడ గోరింటాకు పెట్టుకుంటారా అంటే, గోరింటాకు ఈ చలికి ఏం పెడతారో, పిల్లలు చలికి అసలు ఉంచుకుంటారో లేదో అని చెప్పేసి చెప్తున్నాను. గోరింటాకు చెట్టు ఉంది, కరివేపాకు చెట్టు ఉంది, జామ చెట్టు ఉందండి. ఇక్కడ పక్కన సొప్ప గేదెల కోసము పక్కన వేసుకుంటాము. దాదాపు మొత్తం గేదెల కోసం ఉంచేస్తామండి, ఎందుకంటే మాకు గేదెలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ ఇంటికి కరివేపాకు కూడా తీసుకెళ్దామని చెప్పేసి నేను ఉంచుకుంటున్నాను. లేదు మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఇవన్నీ ఏమి ఉండవండి, ఎవరినైనా అడిగి తెచ్చుకోవడమో కొనుక్కొచ్చుకోవడమో ఉంటుంది. అందుకు ఇంటికి సరిపోయేమైనా అన్నీ తీసుకెళ్తాను వెళ్ళిన ప్రతిసారి మాత్రం. వాళ్ళు వెళ్ళినా కూడా ఎప్పుడు అత్త వాళ్ళ ఇంటికి ఇలాంటివన్నీ తీసుకెళ్తారు, ఎందుకంటే మాకు అక్కడ దొరకదు కాబట్టి.
వైపు మా నాన్న కూడా చిక్కుడుకాయలు కోస్తున్నానండి. మా అమ్మకి ఏమీ కనిపించలేదు, నాకు కూడా కనిపించలేదండి అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా. ఓయమ్మా ఇదే ఇదే ఇదే. ఓయమ్మా కొయ్యలలో పడిపోతుంది, కొయ్యలలో పడిపోతు బిడ్డ. ఇది మామ ఏంది ఇంకా రాలా? మామ వస్తుండవు అన్న, నువ్వు అన్న మామ అందరు పోదు. యోక్షి ఆడుంది, యోక్షి ఇంటికి ఆడుంది. రమ్మని తాత దిగి మేము తొక్కేస్తున్నాం. కవర్లు అయ్యి మొలగొట్టు తెచ్చుకొని అందుకని పైన మచ్చుకున్నాయి ఇక లేవు లేవను సరిపోతాయి. మచ్చుకైతే కేజీ కాయల పైన ఉంటాయి. ఇంకా మొన్న నేనే మీ అక్కకి నెత్తపోయినాము. ఇప్పుడైనా ఉండే నిదానంగా కోసుకోవాలి. అందుకే మనకు అన్ని ఇచ్చారు. నేను ఒక కూర చేస్తున్నాను. పప్పు చేసుకుంటాం ఎట్లయినా. అదే లేనే లేవంటే